ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 8 ఎపిసోడ్. తండ్రి రిక్షా తొక్కి ఒక్కో మెట్టు ఎక్కుతూ కోటీశ్వరుడు అయితే కొడుకుని అంతకంటే పై స్థాయికి వెళ్ళాలనుకోవడంలో తప్పులేదు. కానీ నేను రిక్షా తొక్కి పైకి వచ్చాను కాబట్టి నువ్వు కూడా రిక్షా తొక్కే కోటీశ్వరుడు అవ్వాలంటే అది బాధ్యత నేర్పించడం అనరు, సాడిజం అంటారు. ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్లో రామరాజు సాడిజం ఇలాగే ఉంది. నా భార్యతో కలిసి రెస్టారెంట్కి వెళ్తా, ఓ 2 గంటలు పర్మిషన్ ఇవ్వనానా అని పద్ధతిగా అడిగాడు సాగర్. అబ్బే, ఇక్కడ ఇంత పని పెట్టుకొని పెళ్ళాంతో షికారులేంటి, దొబ్బదు, పోయి పని చూడు అని పెత్తనం చెలాయించాడు రామరాజు. పెళ్ళైన 4 నెలల తర్వాత అడక్కడక్క అడిగింది, ఏమండి నన్ను బయటకు తీసుకొని వెళ్ళండి అని నర్మద. మరి భార్య ఎంతో ముచ్చటపడి అడిగిన కోరికను తండ్రి వద్దన్నాడని వదిలేయకుండా, అతనికి చెప్పకుండా నర్మదని రెస్టారెంట్కి తీసుకొని వెళ్తాడు సాగర్. అయితే అది రామరాజు కంటపడటాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూసాం. ఇక ఈరోజు రాత్రి కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, ఇంట్లో వాళ్ళందరికీ రాత్రికి చపాతీలు చేస్తానని అంటుంది కొత్త కోడలు శ్రీవల్లి. అయ్ బాబోయ్, చపాతీలే, ఇంట్లో 10 మంది ఉన్నారు, అందరికీ చపాతీలు చేయాలంటే 50కి పైనే చెయ్యాలి, ఏం వద్దులే, అన్నం పెట్టేయి అని అంటుంది వేదవతి. అన్నం తింటే లావైపోతాం అత్తయ్య గారు, టిఫిన్లే మంచిది కాబట్టి చపాతీలు చేసేసి చికెన్ కర్రీ వండుతానండి అని అంటుంది ఆల్రెడీ లావైన కొత్త కోడలు శ్రీవల్లి. దాంతో వేదవతి, సర్లే నీ ముచ్చటని ఎందుకు కాదనాలి, పద నేను కూడా సాయం చేస్తా అని అంటుంది. అయ్య బాబోయ్, మీరు వంటగదులకు రావడం ఏంటండి బాబు, అసలు మీరు ఎవరనుకుంటున్నారు, మీరు అత్తయ్య రూపంలో ఉన్న దేవత, నేను కోడలుగా వచ్చిన తర్వాత కూడా మీరు ఇంటి పనులు చేయడం ఏంటండి, మీరు రెస్ట్ తీసుకోండి, వంట అంటూ నేను చూస్తాను అని అంటుంది శ్రీవల్లి. ఇంతలో నర్మద రెస్టారెంట్ నుంచి తిరిగి వస్తుంది. ఏంటి గవర్నమెంట్ ఉద్యోగి గారు, ఈరోజు బాగా ఆలస్యమైనట్టు ఉంది, ఏంటి సంగతి అని అడుగుతుంది వేదవతి. ఈవినింగ్ మా ఆఫీస్కి సాగర్ వచ్చాడు, ఇద్దరం కలిసి బయటికి వెళ్దామని అంటుంది నర్మద. అయ్య బాబోయ్, అదేంటి, బయట కలుసుకోవడానికి బయట తిరగడానికి మీరిద్దరేమైనా లవర్సా ఏంటి అని అంటుంది శ్రీవల్లి. హో లవర్సా, అయితేనే బయట కలుస్తారా, భార్యాభర్తలు కలుసుకోకూడదా అని తిరిగి అడుగుతుంది నర్మద. అంటే నా ఉద్దేశం అది కాదు, ఇంట్లో ఎలాగో కలిసే ఉంటారు కదా, బయట కలవడం ఏంటా అని అడుగుతున్నా అని గుచ్చి అడుగుతుంది శ్రీవల్లి. అందుకే మేమిద్దరం రెస్టారెంట్కి వెళ్ళాం బదిలిస్తుంది నర్మద. హో, బాగా ఎంజాయ్ చేశారన్నమాట అని నవ్వుతుంటారు వేదవతి ప్రేమలు. ఇంతలో నర్మద, అత్తయ్య మీకు సర్ప్రైజ్ అంటూ అత్త కోసం తెచ్చిన మిరపకాయ బజ్జీల పొట్లం ఇస్తుంది. ఆ వాసన చూసి వేదవతి, మిరపకాయ బజ్జీలు అంటూ తెగ సంబరపడిపోతుంది. నాకు మిరపకాయ బజ్జీలు ఇష్టమని గుర్తుపెట్టుకొని తెచ్చావు, ఈ అత్తయ్య మనసు తెలిసిన కోడలివి నువ్వే అంటూ ప్రేమని దగ్గరకు తీసుకొని ముద్దాడుతుంది వేదవతి. దాంతో శ్రీవల్లి మొహం మాడిపోతుంది. గుడ్లు పేలిపోయినట్టుగా కళ్ళలో నిప్పులు పోసుకుంటుంది వాళ్ళని చూసి. అత్తంటే నీకెంత ప్రేమో, నా ముద్దుల కోడలివి, బంగారు కోడలివి అని తెగ పొగడేస్తుంది వేదవతి. దాంతో శ్రీవల్లికి మండిపోతుంది. ఇక వేదవతి బజ్జీలు తింటుంటే అత్తయ్య గారు వాటిని తినడానికి వీల్లేదు అని అంటుంది. ఏమైంది అని వేదవతి అడిగితే, ఎందుకు అని అడుగుతున్నారేంటి, బయట ఫుడ్ తింటే ఆరోగ్యం పాడైపోతుంది, అందులోని బజ్జీలంటే ఏ దిక్కుమాలిన వాళ్ళు వేసి ఉంటారో ఏంటో అని అంటుంది. లేదక్క, అది మంచి రెస్టారెంట్ నుంచి తీసుకువచ్చాను, అత్తయ్య గారు చాలాసార్లు అక్కడి నుంచి తెప్పించుకొని తిన్నారు, మామయ్య గారు కూడా అక్కడ నుంచే తీసుకొని వస్తారు అని అంటుంది నర్మద. బయట నుంచి చూసి ఇలాగే పొరపడతాం, ఏ పుట్టలో ఏముందో ఎవరికి తెలుసు, అంతకీ మీకు బజ్జీలు తినాలంటే నాకు చెప్పండి, వేసిస్తా అని అడ్డుపడుతూనే ఉంటుంది శ్రీవల్లి. ఏం కాదు, మేము చాలా రోజుల నుంచి అక్కడే తింటున్నాం, ఏం కాదు అని అంటుంది నర్మద. దాంతో శ్రీవల్లి, మీరు ఎన్ని చెప్పినా నేను మాత్రం ఆ బజ్జీలు తిననీయను అంటూ వేదవతి నోటి దగ్గర బజ్జీలను లాగేసుకుంటుంది శ్రీవల్లి. ప్రేమ తీసుకొని వస్తుంటే అలా చేస్తున్నావేంటక్క నువ్వు అని నర్మద అంటే, నాకు అత్తయ్య గారి ఆరోగ్యమే ముఖ్యం, తినటానికి వీల్లేదు అని అంటుంది శ్రీవల్లి. అది కాదు అక్క, అత్తయ్య గారు ఎంతో ఇష్టంగా తింటుంటే లాగేసుకుంటున్నావేంటి, నోటి దగ్గరది లాగేయడం కరెక్ట్ కాదు, ఈ ఒక్కసారి ఏం కాదులే అని అంటుంది ప్రేమ. ఆ మాటతో శ్రీవల్లి, మిమ్మల్ని చూస్తుంటే అత్తయ్య గారి ఆరోగ్యాన్ని మీరే దగ్గరుండి చెడగొట్టేటట్టు ఉన్నారుగా, నాకు అత్తయ్య గారి ఆరోగ్యమే కాదు మీ ఆరోగ్యం కూడా ముఖ్యమే అంటూ అందరూ నోటికాడ బజ్జీలను లాగేసుకొని ఇంకోసారి ఇంట్లోకి ఇలాంటి తేవద్దని ఆర్డర్ వేసి అక్కడి నుంచి బజ్జీలను తీసుకొని వెళ్ళిపోతుంది శ్రీవల్లి. దాంతో నర్మద, ఏంటత్తయ్య ఇది, మీ పెద్ద కోడలు ఇలా చేస్తుంది, ఆవిడకి ఇష్టం లేకపోతే ఆరోగ్యంపై అంత భయం ఉంటే ఆవిడని తినకుండా ఉండమని చెప్పండి, ఆయన చేతుల్లో నుంచి లాక్కొని వెళ్ళడం ఏంటండి అని అంటుంది. సర్లే నర్మద, తను చెప్పింది కూడా మంచి విషయమే కదా, వదిలే అని అంటుంది. ఏం మంచి విషయం, బయట ఫుడ్ తినకూడదని నాకు తెలియదా, అది ఆవిడ చెప్పాలా, ఏదో ఒక్కసారి తింటే కుంపలు అంటుకొని పోతున్నట్టు ఓవరాక్షన్ చేస్తుంది, ఎంతైనా మీ పెద్ద కోడలంటేనే ముద్దు, అందుకే మీ పెద్ద కోడల్ని వెనకేసుకొని వస్తున్నారా అని అలిగి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది నర్మద. ఇక శ్రీవల్లి నర్మద తెచ్చిన బజ్జీలను పట్టుకొని వెళ్ళి, ముద్దుల కోడల బంగారు కోడలు, నా ముందే దాన్ని పొగుడుతావా, నాకు ఒళ్ళు మండిపోతుంది అంటూ ఆ బజ్జీలను విసిరికొడుతుంది.
మొత్తానికి ఈ బజ్జీల గబ్బు గొడవ అలా ముగిసింది. ఇక రామరాజు సాగర్ నర్మదలను రెస్టారెంట్లో చూసి ఏదో చూడకూడనిది చూసినట్టు జరగకూడనిది జరిగినట్టుగా తెగ ఫీల్ అయిపోతాడు. తిరుపతి వచ్చి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు బావా? కలెక్షన్కి నువ్వు వెళ్తావు ఎందుకు? సాగర్ వెళ్ళేవాడు కదా అని అంటాడు. ఏంటి వాడు వచ్చాడా అని అడుగుతాడు రామరాజు. ఇంతలో సాగర్ రానే వస్తాడు. రామరాజు కోపంగా ఉండటం చూసి జగన్నాథ రైస్ మిల్ దగ్గరకు కలెక్షన్ కోసం వెళ్ళాను నాన్న అని భయపడుతూనే అబద్ధం చెప్తాడు సాగర్. దాంతో రామరాజు కలెక్షన్స్కి వెళ్ళావా? అయితే డబ్బులు ఎక్కడ్రా అని అరుస్తాడు. అంటే అది నాన్న ఆయన లేరు, రేపు ఇస్తానన్నారు అని అంటాడు సాగర్. అవునా, అయితే ఆయనకు ఫోన్ చేస్తానుండు అని ఫోన్ చేయబోతాడు. ఇంతలో సాగర్ నాన్న అది ఏమైందంటే అని కంగారు పడుతుంటాడు. ఇంతలో తిరుపతి ఏంట్రా అలా కంగారు పడుతున్నావు, ఏమైంది అని అడుగుతాడు. దాంతో రామరాజు కంగారు పడక ఏం చేస్తాడు, సార్ గారు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే కదా అని అంటాడు. ఏమైంది బావా? రే సాగర్ ఎక్కడికి వెళ్ళావురా నువ్వు అని అడుగుతాడు తిరుపతి. చెప్పరా చెప్పు, నేను రెస్టారెంట్లో చూడకపోయి ఉంటే ఇంకో అబద్ధం ఆడేవాడివి కదా అని అంటాడు రామరాజు. ఆ మాటతో సాగర్ చూసేసారా అని షాక్ అయిపోతాడు. చెప్పరా చెప్పు, ఎంతకాలం నుంచి నన్ను ఇలా మోసం చేస్తున్నావంటూ చెలరేగిపోతాడు రామరాజు. అంటే నాన్న నర్మద అడిగిందని రెస్టారెంట్కి వెళ్ళాను నాన్న అని అంటాడు సాగర్. అది విన్న రామరాజు సాగర్ ఏదో పక్కింటోడి పిల్లంతో రెస్టారెంట్కి వెళ్ళినట్టుగా తెగ ఫీల్ అయిపోతాడు. సరదాగా షికారు చేయడానికి నన్ను పర్మిషన్ అడిగాడు, ఇవ్వకపోయేసరికి అబద్ధం ఆడేసి పారిపోయాడు వీడు అని రెచ్చిపోతాడు రామరాజు. సారీ నాన్న అని సాగర్ అనేసరికి నిన్ను నమ్మడం నాదే తప్పు అని ఒంటి కాలుపై లేస్తుంటాడు రామరాజు. పోనీలే బావా, వాడికి కొత్తగా పెళ్ళైంది కదా, సరదాగా వెళ్ళుంటాడులే అని అంటాడు తిరుపతి. ఇతనికి ఉన్నంత బుద్ధి కూడా నీకు లేదు అని రామరాజు. కొత్తగా పెళ్ళైతే పనులు మానుకొని భార్యలతో షికారు చేయాలా? నేను పెళ్ళైన తర్వాత అలాగే చేశానా? నేను వీడిలాగా చేసి ఉంటే నా కుటుంబం ఇప్పుడు ఇలా ఉండేదా అంటూ వీడేదో పెద్దాపురం జమీందార్ అన్నట్టుగా మాట్లాడతాడు రామరాజు. రే ఒక్క నిమిషం గుర్తుపెట్టుకో, జీవితంలో భయం భక్తి బాధ్యత లేనివాడు ఎప్పటికీ బాగుపడరురా నీలాగా అంటూ నోటికొచ్చినట్టు పేలి వెళ్ళిపోతాడు. దాంతో సాగర్ కనీసం భార్యని బయటకు తీసుకొని వెళ్ళలేని బతుకు నాది చీచి అని బాధపడతాడు. మొత్తానికి రామరాజు వీడెక్కడ తండ్రిరా బాబు అన్నట్టుగా చేశాడు.